హలో గైస్, మోటరోలా బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి మోటరోలా జీ మ్యాక్స్ 5G. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకొద్దండి. ఫీచర్స్ మాత్రం చాలా యావరేజ్గా ఉన్నాయి. దాంతోపాటు ఇదే బడ్జెట్లో దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాదాకు చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మధ్యాహ్నం ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మోటరోలా జీ మ్యాక్స్ 5Gలో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ 120 హెచ్ఎస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే చేసినారు. ఇది AMOLED డిస్ప్లేతో కాదు, ఎల్సిడి డిస్ప్లే మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. మీరు ఒకవేళ మూవీస్ కానీ వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే డిస్ప్లే మాత్రం కంపల్సరీగా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తుంది, ఎందుకంటే ఇది ఎల్సిడి డిస్ప్లే కాబట్టి. దాంతోపాటు ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొడక్షన్ యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్లోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ యూజ్ చేసినారు. మెయిన్ కెమెరా 50 MP సోనీ LVT 600 సెన్సర్ యూజ్ చేసినారు. దీంట్లో మనకు OS సపోర్ట్ అయితే లేదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇది లేనందుకు ఫొటోస్ కానీ వీడియోస్ అన్నీ కూడా చాలా యావరేజ్గా వస్తాయి. ఎందుకంటే మీరు రన్నింగ్లో ఫోటో తీయాలన్నా వీడియో తీయాలన్నా OS ఉంటేనే మనకు స్టేబుల్గా వస్తాయి. దీంట్లో మనకు OS లేదు కాబట్టి మెయిన్ కెమెరా మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా, ఇది కూడా మనకు యావరేజ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా చేసినారు. ఫ్రంట్ కెమెరా మాత్రం బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు రెండు కెమెరా కూడా చాలా యావరేజ్గా ఉంటాయి. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అనేది తీసుకొద్దండి. కెమెరాస్ మాత్రం చాలా యావరేజ్గా ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6X Gen 4 ప్రాసెసర్ కూడా యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్లోన. మీరు ఒకవేళ హెవీ టాస్క్ చేయాలన్నా హెవీ గేమింగ్ ఆడాలన్నా అస్సలు ఈ ప్రాసెసర్ అనేది మీకు సెట్ కాదు. మీరు ఒకవేళ ఎక్కువ యాప్స్ వాడాలన్నా కూడా ఈ మొబైల్ కంపల్సరీగా ల్యాగ్ అనేది ఉంటుంది. సో ప్రాసెసర్ కూడా యావరేజ్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్కి. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ స్పీడ్, మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్ కూడా బాగానే ఉన్నాయి. ప్రాసెసర్ మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ బాగానే ఇచ్చినారు. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంటుంది. దాంతోపాటు ఈ మొబైల్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే ప్రజెంట్ ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తోనే లాంచ్ చేసినారు. నెక్స్ట్ మనకు 2 years OS అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అనేది ఇస్తున్నారు. అప్డేట్స్ కూడా దీంట్లో తక్కువగానే వస్తున్నాయి, ఎందుకంటే మనకి ఈ మొబైల్లో Android 18 వరకే అప్డేట్స్ అనేవి వస్తాయి. Android 17, 18 ఇది మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు అప్డేట్ పాలసీ పరంగా. దాంతోపాటు IP64 రేటింగ్ వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే కాదు, జస్ట్ IP64 మాత్రమే. ఇవే మొబైల్లో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా యావరేజ్గా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. డిస్ప్లే కానీ కెమెరా పర్ఫార్మెన్స్ అన్ని ఫీచర్స్ కూడా చాలా యావరేజ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు ఓన్లీ సింగిల్ వేరియంట్ వస్తుంది. ఇది మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 28,000 రూపాయలు పెట్టినారు. మనకు మినిమం 8GB ర్యామ్ ఇచ్చింటే కొద్దిగా బెటర్ ఉంటుండే. ఇది ఓన్లీ మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GBతో వస్తుంది. అది కూడా 28,000 రూపాయలు పెట్టినారు. ఈ బడ్జెట్లో ఈ మొబైల్ అస్సలు తీసుకొద్దండి, చాలా వరస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇదే బ్రాండ్ నుంచే ఇంకా బెటర్ మొబైల్ ఉంది, అది వచ్చేసి మోటరోలా Edge 70. దీంట్లో డిస్ప్లే కానీ కెమెరా పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా బెటర్ ఉన్నాయి ఈ మోటరోలా జీ మ్యాక్స్తో కంపేర్ చేస్తే. సో మీరు మోటరోలా బ్రాండ్ నుంచే కావాలనుకుంటే మోటరోలా Edge 70 తీసుకోండి. దాంట్లో ఇంకా బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా మనకు మంచి ప్రైజింగ్కి వస్తుంది. మీకు మోటరోలా బ్రాండ్ వద్దు, వేరే బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు, బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే Realme P4 Pro 5G తీసుకోండి. అది ఇంకా చాలా బెస్ట్ ప్రైజింగ్కి వస్తుంది. ప్రజెంట్ 29,000 రూపాయలు ఉంది. దాంట్లో డిస్ప్లే కానీ కెమెరా బ్యాటరీ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి Realme P4 Proలో ఉన్న. సో ప్రజెంట్ అయితే ఈ మోటరోలా జీ మ్యాక్స్ 5G మాత్రం మస్తు తీసుకుందండి, చాలా వరస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.